ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మా సమంత గారికి, ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలకి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ అనే ప్రొడక్షన్ హౌస్లో చూస్తే సమంత గారు నటించిన ప్రతి చిత్రం మాకు బ్లాక్ బస్టర్ హిట్. అది జనతా గ్యారేజ్ కానివ్వండి, లేకపోతే రంగస్థలం కానివ్వండి, లేకపోతే పుష్ప కానివ్వండి, లేకపోతే ఖుషి కానివ్వండి. సో ప్రతిదీ మేడం మీరంటే మైత్రి మూవీ మేకర్స్ రవి గారికి, నవీన్ గారికి ఆల్వేస్ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ అండి. ముఖ్యంగా మీరు తీసుకున్న కథలు కానీ, మీరు ఎంచుకున్నటువంటి సినిమాలు కానీ ఎప్పుడు కూడా జనాల్ని ఎప్పుడు రంజింపజేశాయి. మాకు ముఖ్యంగా వీఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జిబిషన్లో మేము ఉన్నప్పుడు సో ప్రతి సినిమాలో మాకు ఆ రోజుల్లో సమంత గారు ఉంటే అది ఒక గోల్డెన్ లెగ్. సో అలాంటి ఫీలింగ్ మాకు. తర్వాత సమంత గారు ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుంది అన్నప్పుడు మేము యాక్చువల్గా చెప్పాలంటే మేము చాలా పోరాడి సినిమాకి ఎంటర్ కాగలిగాము. సో ముఖ్యంగా ఈ సినిమా మాకు ఇచ్చే దాంట్లో మాకు సహకరించినటువంటి ముఖ్యంగా సమంత గారికి, హిమాంగ్ గారికి, రాకేష్ గారికి, మా దినేష్ గారికి, మా మైత్రి దినేష్ గారు చాలా హెల్ప్ చేశారు. ఖచ్చితంగా మాకు ఏదైనా కంటెంట్ నచ్చితే మేము చెయ్యాలి అని మేమే వెనకబడుతుంటాం. సో అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. నెక్స్ట్ ఈ సినిమా మాకు మైత్రికి రావటం నిజంగా మేడం మీరు ఒక యాక్ట్రెస్గా ఉండి నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ తీస్తే అసలు ఎలాంటి సినిమా వస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఇచ్చారండి. మంచి మెసేజ్. ఎందుకంటే మీకు ఆడియన్స్ మీకు ఈరోజు ఆడియన్స్ బ్రహ్మరథం బట్టి పట్టడం బట్టి మీరు ఈ స్టేజ్లో ఉన్నారనుకుంటాను. అట్లానే ఆడియన్స్కి మీరేం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ సినిమా ద్వారా మీరు ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే ముఖ్యంగా ఫ్యామిలీస్కి మంచి మెసేజ్ ఈ సినిమా ద్వారా ఇద్దామనే మీ ప్రయత్నం చాలా సక్సెస్ అయిందండి. ఖచ్చితంగా మీరు ఎన్నుకున్న ఆర్టిస్టులు కూడా మొత్తం బ్రహ్మాండంగా చేశారండి. సో 2 hours 5 minutes ఎక్కడ బోర్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ సినిమాలో ఒక సీన్ సహజంగా నాయనమ్మలు నానీలు మనోళ్ళు చాలా బాగా చూస్తారు, కానీ ఈ సినిమాలో నానీలే మనోళ్ళని భయపెడుతుంటారు. సో ముఖ్యంగా ఆ సీన్ చాలా బాగా రాశారండి ప్రవీణ్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు బాగా థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. సో ఇంక మీదట చూడాల్సిన వాళ్ళు చచ్చినా చూడాల్సిందనే క్యాప్షన్ కూడా ఉంది. ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక ప్రీమియర్ వేయాలంటే భయపడతారు, కానీ ఈ సినిమా వరుసగా 3 days ప్రీమియర్స్ ప్లాన్ చేసాం. ప్రతి ఒక్కరూ ప్రతి మీడియా వాళ్ళకి ఈ సమాముఖంగా సార్ ప్రతి మీడియా సోదరులు ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మనస్ఫూర్తిగా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సార్ ఈ సమాముఖంగా ప్రతి మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఖచ్చితంగా మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని మరోసారి ఈ అవకాశం ద్వారా మీరు నిరూపించారు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్యామిలీ మొత్తం థియేటర్ పోయి ఎక్కడ అశ్లీలత లేకుండా మంచి మెసేజ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా. ప్రతి ఒక్కరూ ఇది థియేటర్స్లో చూడాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు.